టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీపీఎడ్కి సంబంధించిన కాలేజెస్ యొక్క లిస్ట్ చెప్తానండి. సో మెయిన్గా మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిప్లొమా చేద్దాం అనుకుంటున్నారో మనకు చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ మనకు వెబ్సైట్లోనే మీకు డిప్లొమా కాలేజ్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజ్ పెడతారు, కానీ మనకి ఇంకా వెబ్సైట్లో పెట్టలేరు. సో నేను ఇప్పుడు టోటల్ 4 కాలేజ్ చెప్తాను. యాజ్ పర్ 2023 డేటా ప్రకారంగా నేను చెప్తాను. సో ఆ 4 కాలేజ్లో కూడా మనకి కాలేజెస్ ఉన్నాయా మరి తీసేసారా తెలియదు. సో ఉన్న కాలేజ్ లిస్ట్ చెప్తాను. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు ఎన్ని కాలేజెస్ అయితే కనిపిస్తాయో అవి మాత్రమే మనకు ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ అండి. సో ఈ 4 కాలేజ్ చెప్తాను. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని కాలేజెస్ మనకు కనిపిస్తాయో వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనకిది దుర్జపల్లి విలేజ్లో ఉంది, నల్గొండ డిస్టిక్. సో నల్గొండ డిస్టిక్లో ఒక డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజ్ ఉంది. సెకండ్ వచ్చేసి గోపాలకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనకు శ్రీనందాపూర్ అనుముల మండల్ నల్గొండ జిల్లాలో ఉంది. సో ఈ 2 కాలేజ్ కూడా మనకు నల్గొండ జిల్లాలోనే ఉంది. సో అనుముల మండల్, సో అక్కడికి వెళ్తే మీకు ఈ కాలేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనకు గవర్నమెంట్ క్యాంపస్ అండి. సో హైదరాబాద్లో ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఇది థర్డ్ కాలేజ్, హైదరాబాద్లో ఉంది. ఫోర్త్ వచ్చేసి వేద కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది మనకు మెదక్ జిల్లాలో ఉంది. సో ఈ 4 కాలేజెస్ యాక్చువల్గా 2023 వెబ్సైట్లో ఉన్నాయి. అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు అడిగి నేను ఈ కాలేజ్ తెలుసుకున్నాను. సో 2024లో మళ్ళీ ఈ కాలేజ్కి ఏమైనా ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేస్తారా, లేదంటే ఇందులో నుంచి ఏమైనా డిలీట్ చేస్తారా? సో మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మనకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో మీరు లైక్ కాలేజ్ వెబ్సైట్స్కి లైక్ ఆ సెర్చ్ చేసి మీరు చూడొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది, అది మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ కానీ అవి వస్తాయి. సో వాళ్ళకి కాల్ చేసి ఈ కాలేజ్లో డీపీఎడ్ కోర్స్ ఉందా, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది అన్నీ తెలుసుకోవచ్చు. లేదు అంటే మనము జస్ట్ ఎప్పుడైతే పీఈ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో వెబ్ ఆప్షన్స్ పెడతాం కదా, అప్పుడు ఆ కాలేజెస్ ఉన్నాయా లేవో మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా ఎవరైతే పక్కా డీపీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 4 కాలేజెస్ గురించి మీరు వెబ్సైట్లో వెతికితే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మీరు అలా ఎంక్వైరీ చేయొచ్చు. కాలేజ్లో ఫీ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్ ఉందా, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉందో అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే 4 కాలేజెస్ గురించి తెలుసుకున్నాను. ఇవి 4 ఉంటాయండి. సో బీపీఎడ్కి సంబంధించినవి కొన్ని ఎక్కువ ఉంటాయి, 20-25 ఉన్నాయి అవి. కానీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీపీఎడ్కి సంబంధించినవి కేవలం 4 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో దీనికి సంబంధించిన లైక్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ లైక్ టీఎస్పీఈ సెట్కి సంబంధించిన ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కానీ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కానీ కాలేజెస్ లిస్ట్ పెట్టినా కానీ ఏమైనా షెడ్యూల్లో చేంజెస్ ఏమైనా చేస్తే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మెసేజ్ ద్వారా నేను పోస్ట్ చేస్తాను. సో డౌట్స్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్, స్కాలర్షిప్స్కి సంబంధించిన అన్ని ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.